భారతీయ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. బాల్టిమోర్ అనే మంచి ఒక పెద్ద హార్బర్ అండి, యుఎస్ హార్బర్ అది. అక్కడ నిన్న రాత్రి 1 గంటకి, ఈ 1:30కి ఒక పెద్ద కంటైనర్, సింగపూర్ నుంచి వచ్చిన కంటైనర్ లోకల్ బ్రిడ్జిని, ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ అనే బ్రిడ్జిని గుద్ది ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. చాలా హెవీ కంటైనర్ అనమాట అది. యాక్చువల్గా గుద్దే ముందు పాప ఆ క్రూ కూడా సేవ్ అని అంటే SOS సిగ్నల్స్ పంపించడంతో ఆ బ్రిడ్జ్ మీదకి వాహనాలు వెళ్ళకుండా ఆపేశారు. రాత్రిపూట తక్కువ ఉంటాయి కానీ ఉన్నాకాడ కూడా ఆపేశారు. ఆపడం వల్ల చాలా మంది ప్రాణ నష్టం ఇంకా తగ్గింది. ప్రస్తుతం అయితే 6 కన్స్ట్రక్షన్ వర్కర్స్ పనిచేస్తున్న వాళ్ళు దాంట్లో పడిపోయి దొరకలేదు. అంటే వాళ్ళ కోసం పాపం ట్రై చేశారు. కోస్ట్ గార్డ్స్ హెలికాప్టర్స్ చెక్ చేశారు. వాటర్ చాలా చల్లగా ఉండడం వల్ల ఫ్రీజ్ అయిపోతారండి. ఈత వచ్చినా కూడా ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతారు. అలాగా వీళ్ళ 6 ఇంకా చచ్చిపోతూ ఉంటారని చెప్పి వాళ్ళ సెర్చ్ ఆపరేషన్స్ ఆపేశారు. ఇదిలా ఉండగా ఈ బ్రిడ్జ్ కొలాప్స్ వల్ల వాళ్ళ లోకల్ ఏరియా అంతా కూడా బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది. చాలా ఫైనాన్షియల్ లాస్ కూడా జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ షిప్, సింగపూర్ బేస్డ్ కార్గో షిప్ ఏదైతే ఉందో దాని తాలూకు క్రూ అంతా కూడా ఇండియన్సే. 26 మంది అంతమంది క్రూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన భారతీయులే. ఇదొక అంటే మనకి రిలవెంట్. తర్వాత ఇది టెర్రరిస్ట్ అటాక్ కాదు అని చెప్పి వాళ్ళ లోకల్ అథారిటీస్ చెప్పారు, అనౌన్స్ చేశారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ కావాలని చేసిన అటాక్ కాదు, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఆబ్వియస్లీ మన ఇండియన్స్ అందరూ ఉన్నారంటే, పాకిస్తాన్ వాడు ఉన్నారంటే టెర్రరిజం అనుకోవచ్చు. ఇండియన్స్ ఉన్నారంటే పాప సమ్ టెక్నికల్ స్నాగ్ ఏదో అయింది. ఆ షిప్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. దానివల్ల వెళ్ళి గుద్దేసింది. ఆ గుద్దడం ఆ బ్రిడ్జ్ పడిపోయింది. ఆ బ్రిడ్జ్ పడిపోవడంతో మొత్తం ట్రాఫిక్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళ ఈ హార్బర్లోకి ఏ రకమైన వెహికల్స్ కాదు, వెసల్స్ అంటారు. వెసల్స్ అంటే షిప్లు అన్నమాట. ఏ రకమైన షిప్లు, బోట్లు కానీ అటు గురించి వెళ్ళడం కానీ రావడం కానీ రాకపోకలు అయిపోయి, దాంతో మొత్తం బిజినెస్ ఇంపాక్ట్ చాలా ఉంది. ఫైనాన్షియల్ లాస్ కూడా బాల్టిమోర్కి చాలా ఉంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.